నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచాన్ని శాసించాలి అన్న ఆలోచనే తప్ప ఆ దేశానికి మరొకటి లేదు. మిగిలిన అన్ని దేశాలను తన గుప్పిట పెట్టుకోవాలన్న ఆశ తప్ప ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరూ తన మాటే వినాలని, తన కనుసన్నల్లోనే నడవాలన్న తపనే ఆ దేశంతో తప్పు మీద తప్పులు చేయిస్తోంది. ఇదేదో ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన ఆధిపత్యం కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న అరాచకమే. అగ్రరాజ్యం అనగానే టక్కును గుర్తొచ్చే మాట అమెరికాయే. 600 ఏళ్ల క్రితం ప్రపంచ పటంలో లేని ఈ దేశం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది. నిజానికి శాసిస్తోంది కూడా. కౌటిల్యుడు ఏనాడు రాసిన సూత్రాలను అచ్చంగా ఇప్పుడు అమలు చేస్తోంది అమెరికా. యుద్ధంలో గెలవాలంటే శత్రువు బలాన్ని తగ్గించడం కూడా ఒక వ్యూహమే అన్న చాణక్య నీతిని అక్షరాలా పాటిస్తోంది. ఇందుకోసం ప్రపంచంలో ఉన్న పొరుగు దేశాల మధ్య చిచ్చును రాజేసి దానిని పావుగా వాడుకుంటోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వెళ్లి పెత్తనం చెలాయిస్తోంది. కాదు కూడదని ఇద్దరు యుద్ధానికి దిగితే 2 దేశాలకు ఆయుధాలు అమ్ముకుంటోంది. ఆ 2 దేశాల్లో ఒకటి చమురు ఉత్పత్తి దేశమైతే దాని ప్రత్యర్థికి సాయం చేస్తుంది. 2 చమురు ఉత్పత్తి దేశాలైతే ఈ రెండింటినీ కబళించేయాలని చూస్తుంది. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట పెట్టుకుని పెత్తనాలు చేస్తోంది. ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తోంది అమెరికా. ఆ స్థానం కోసం ఎంతటి అరాచకానికైనా వెనుకాడ్డం లేదు. అగ్రరాజ్యపు పునాదుల్ని తవ్వితీస్తే ప్రతి పునాది రాయి కింద పెత్తనాన్ని ఎదిరించిన నేతలకు రాసిన మరణ శాసనాలుంటాయి. ఆ దేశ ఆధిపత్యాన్ని ఎదిరిస్తే ఎవరికైనా భూమి మీద నూకలు చెల్లిపోతాయి. తన అగ్రరాజ్య స్థానం మీద కన్నేసినా పోనీ ఆ ఆలోచన లేకుండానే తనకన్నా ఎవరైనా బలపడుతున్నా తట్టుకోలేదు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆధిపత్యపరంగా తనకంటూ ఓ అగ్రస్థానాన్ని కట్టబెట్టుకున్న అమెరికా వాటిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంది. నిజానికి అమెరికా వ్యూహాలు, ఎత్తుగడలు ప్రపంచానికి అర్థం కావు. ఎందుకంటే ఏ విషయంలోనూ ప్రత్యక్షంగా ఉండదు, కానీ తెర వెనుక నుంచి పావులు కదుపుతుంది. సరిగ్గా 2 ఏళ్ల కిందట మలేషియా నుంచి బయలుదేరిన ఓ రష్యా విమానాన్ని మిస్సైల్తో కూల్చేశారు, గుర్తుందా? అది రష్యా అనుకూల ఉగ్రవాదుల పని అని ఒకరు, ఉక్రెయిన్ దళాలే అని మరికొందరు విమర్శించారు. కానీ అసలు విషయం ఏమిటంటే 2014లో స్వతంత్రం ప్రకటించుకున్న క్రిమియా అనే దేశం మీద కాంక్షతో రగిలిన తీవ్రవాదమే ఈ దాడికి కారణమని, దాన్ని పరోక్షంగా ఉసిగొలిపింది అగ్రరాజ్యమే అన్న సత్యం ఎంతమందికి తెలుసు? తన ఆధిపత్యం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. తాను నష్టపోయినా పర్వాలేదు కానీ తెగించి ముందుకెళుతుంది. అసలు 2 ఏళ్ల కిందట $140 ఉన్న బ్యారెల్ చమురు ధర ఇప్పుడెందుకు $35లకు పడిపోయిందో తెలిస్తే అమెరికా అసలు లెక్క అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏమిటో తెలుసా? అమెరికా. అవును, మీరు విన్నది నిజమే. చమురు ఉత్పత్తిలో వరల్డ్ టాప్ 10 దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. ఇక 2వ స్థానంలో ఉన్న దేశం రష్యా. ఒకప్పుడు అగ్రరాజ్యంగా ఉన్న రష్యా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు బద్ధ శత్రువు. అందుకే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి, దాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి అమెరికా అంతర్జాతీయంగా చమురు ధరల్ని తగ్గించేలా అడుగులేసింది. ఇందుకోసం ఓపెక్ దేశాలను బలవంతంగా ఒప్పించింది. వ్యూహాత్మకంగా అన్ని దేశాలతోనూ చమురు ఉత్పత్తి ఒక్కసారిగా పెంచేలా చేసింది. దీంతో డిమాండ్ తగ్గి చమురు ధర ఒక్కసారిగా ఆకాశం నుంచి అధఃపాతాళంలోనికి పడిపోయింది. రష్యాను దెబ్బతీయటానికే ఈ కుట్ర జరిగిందన్న విషయం అంతర్జాతీయ సమాజానికి తెలిసినా ఎవ్వరూ పట్టించుకోరు, పన్నెత్తి మాట అనలేరు. అమెరికా ఆధిపత్యం కోసం, అగ్రరాజ్య హోదా కోసం, ఆర్థిక పెత్తనం కోసం, ప్రత్యర్థిని బలహీనుణ్ణి చేయటం కోసం ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పడానికి ఈ 2 తాజా ఉదాహరణలు. కానీ ప్రపంచ చరిత్ర పుటల్ని ఒకటొకటి తిరగేస్తే ప్రతి ఘటన వెనుక అగ్రరాజ్యపు ఆభిజాత్యం కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు డాలర్ చుట్టూ తిరుగుతోంది. ప్రతి దేశ కరెన్సీ విలువను డాలర్తో పోల్చుకోవాల్సిందే, డాలర్తో మార్చుకోవాల్సిందే. అంతలా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది అమెరికా. మన దేశంలో డబ్బు లేకపోతే మనం రాత్రికి రాత్రి కొత్తగా డబ్బు ప్రింట్ చేయలేం. కానీ అమెరికా మాత్రం అవసరం అనుకుంటే ఒక్క రోజులోనే $100 కోట్ల ముద్రించి వ్యవస్థలోనికి వదిలేస్తుంది. ఎందుకంటే తన డాలర్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతుంది కాబట్టి. అలాంటి చట్టాలను చేసుకుంది అమెరికా. ఈ ఆర్థిక వ్యూహాలే ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. 10 ఏళ్ల కిందట అమెరికాలో బ్యాంకింగ్ రంగం అక్కడి ప్రజలకు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ
అదుపు తప్పడంతో పెద్ద ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ముంచెత్తింది. అప్పట్లో బ్యాంకులు ఇష్టానుసారం లోన్లు, క్రెడిట్ కార్డులు ఇచ్చేయడంతో అమెరికన్లు తమ స్థాయికి మించి అప్పులు చేసేశారు. వస్తువులు కొనేసుకున్నారు. కానీ ఈఎంఐలు కట్టాల్సి వచ్చేసరికి చేతులెత్తేయడంతో అక్కడ లేమన్ బ్రదర్స్, ఏఐజీ వంటి పెద్ద పెద్ద బ్యాంకులే కుప్పకూలాయి. ఇది ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. అది అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే మాంద్యానికి దారితీసింది. ఆ దెబ్బతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలో డాలర్ మీద వడ్డీ రేట్లను అమాంతం తగ్గించేసింది. అయితే దీనికి ప్రపంచానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అయితే వినండి. అమెరికన్ ప్రభుత్వం డాలర్ను మారకంగానే కాదు, పెట్టుబడి మార్గంలా కూడా మార్చేసింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ ఫెడ్ డాలర్ మీద వడ్డీ రేటు ఏమాత్రం పెంచినా వెంటనే అంతర్జాతీయంగా బంగారం నుంచి పెట్టుబడులు వెనక్కు మళ్లీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పడిపోతాయి. అంతలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట పెట్టుకుంది అమెరికా. డాలర్ పెత్తనాన్ని ఎదిరించడానికి యూరో వంటి ఎన్ని కరెన్సీలు సంయుక్తంగా పుట్టుకొచ్చినా అమెరికా కుయుక్తుల ముందు నిలబడలేకపోతున్నాయి. ఇలా అంతర్జాతీయంగా తన ఆధిపత్యం కొనసాగేలా డాలర్ పెత్తనాన్ని కొనసాగించేందుకు అమెరికా చేయని ప్రయత్నాలు లేవు. అగ్రరాజ్యం కన్ను పడితే సర్వనాశనమేనా? అధికారం మాటన ఉగ్రవాదం